Welcome back all of you. So today day 4 already మనం day 1 day 2 day 3 చూసాం. day 1 లో కాన్స్టెంట్ dy by dx of constant is equal to 0 ఇది చూసాం and x power n is equal to n into x power n minus 1. సో day 2 లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా చూసాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ dy by dx of sin x అంటే cos x అని, సో దీన్ని బేస్ చేసుకున్న సమ్స్ చేసాం. అండ్ day 3 మనకి అవుటర్ ఫంక్షన్ అండ్ ఇన్నర్ ఫంక్షన్ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలో అది కూడా చూసాం మనం. సో డే 4 డే 3 చైన్ రూల్ అయితే డే 4 అనేది ప్రొడక్ట్ రూల్ అండి. ప్రొడక్ట్ రూల్ ఈ వీడియో ఎండేటప్పటికి మనం ప్రొడక్ట్ రూల్ దాంతోపాటు కోషియంట్ రూల్ రెండు కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ప్రొడక్ట్ రూల్ అండ్ కోషియంట్ రూల్. ఓకే, విత్ మెనీ సాల్వ్ ఎగ్జాంపుల్స్. So let's start the session now. So first, what is a product rule? Product rule means when two functions are multiplied. When two functions are multiplied, like sample ki y is equals u into v. So ఈ రెండు functions multiply అవుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే multiplication symbol ఉందో we need to use the product rule నాట. So then differentiate చేస్తే dy by dx is equal to u into dv by dx, ఓకే, ప్లస్ వస్తుంది v into du by dx. అంటే దీన్ని నార్మల్గా ఉంచేసి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. తర్వాత స్టెప్లో దీన్ని నార్మల్గా ఉంచేసి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, రైట్? సో ఫస్ట్ u నుంచి చేస్తాం, vని చేస్తాం, తర్వాత v నుంచి చేస్తాం, uని చేస్తాం, ఓకేనా? సో డిఫరెన్షియేషన్. సో దీన్ని నార్మల్గా షార్ట్కట్లో రాసుకుంటే uv హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు u dash v plus v dash u. సో సింపుల్ ప్యాటర్న్లో తెలుస్తుంది మనకి. సో కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు వీడు, d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడండి, ఓకేనా? సో వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో మనకి దీనిలో జాగ్రత్త చూసుకుందాం. మనం ఇందాక మనం uv అనుకున్నాం కదా, u అంటే ఎక్స్ స్క్వేర్, v అంటే సైన్ ఎక్స్. సో డిఫరెన్షియేట్ చేసి చూస్తే మనకి du ఏమైపోతుందండి అంటే u డాష్ dy by dx ఏమవుతుంది, 2x అవుతుంది. సో v డాష్ ఏమైపోతుందండి, dy by dx sin x కాస్త cos x అవుతుందండి. సో మనకు తెలిసిన ఫార్ములా తెలుసు కదా, ఏంటి ఫార్ములా? uv డాష్ ప్లస్ vu డాష్. సో u అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ v డాష్ అంటే cos x ప్లస్ v అంటే సైన్ ఎక్స్, u డాష్ అంటే 2x. సో ఆన్సర్ ఇదే, ఓకేనా? సో దీన్ని కొంచెం మోడిఫై చేసుకుని వస్తుంది, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ప్లస్ 2x ముందు వస్తుంది, 2x సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, సైన్ ఎక్స్ ఇంటూ 2x అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ ఫార్ములా కాకుండా డైరెక్ట్ చేసేద్దాం మనం. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ e పవర్ x. సో దీన్ని ఏం చేయాలి, డైరెక్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. dy by dx ఆఫ్ e పవర్ x ఏమైపోతుంది, e పవర్ x ప్లస్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి, e పవర్ x, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, 3x స్క్వేర్ అవుతుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా ఎలా చేస్తున్నాను? వెరీ గుడ్. రెండిట్లోనూ e పవర్ x కామన్ చేసేయండి, ఏం మిగిలింది ఇక్కడ, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వెళ్దాం. సో మల్టిపుల్ సమ్స్ చేస్తే తప్ప మనకు క్లారిటీ రాదన్నమాట. సో dy by dx ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ అని వచ్చిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఎక్స్ని పక్కన పెట్టండి, కాస్ ఎక్స్ని డిఫరెన్స్ చేయండి. dy by dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుందండి. ఓకే, ప్లస్ కాస్ ఎక్స్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయండి, dy by dx ఆఫ్ ఎక్స్ 1 అయిపోతుందండి. సో ఆన్సర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. క్లారిటీ ఉంది కదా మీకు? సో దిస్ ఇస్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. dy by dx ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ని పక్కన పెట్టండి, sin x ని డిఫరెన్షియేట్ చేయండి,
dy by dx of sin x cos x ప్లస్ sin x ని పక్కన పెట్టండి, x ని డిఫరెన్షియేట్ చేయండి, 1 అవుతుంది. ఆన్సర్ x cos x ప్లస్ sin x లేదా sin x ప్లస్ x cos x ఏదైనా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, dy by dx ఆఫ్ x tan x అండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే x ని పక్కన పెట్టండి, tan x ని డిఫరెన్షియేట్ చేస్తే dy by dx ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x అవుతుంది ప్లస్ tan x ఇంటూ x ని డిఫరెన్షియేట్ చేస్తే 1. సో ఆన్సర్ x secant స్క్వేర్ x ప్లస్ tan x. నెక్స్ట్ dy by dx ఆఫ్ x స్క్వేర్ ఇంటూ e పవర్ x ఉందండి. ఫస్ట్ ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచండి, dy by dx ఆఫ్ e పవర్ x ప్లస్ e పవర్ xని అలా ఉంచండి, dy by dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x పవర్ 2 - 1 అంటే 1 అయిపోతుంది. సో రెండిట్లోనూ e పవర్ x కామన్ ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 2x లేదా 2x ప్లస్ x స్క్వేర్ ఎలా అయినా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, dy by dx ఆఫ్ x క్యూబ్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x అని ఉందండి. ఇప్పుడు దీని ఫార్ములా ఏమైపోతుంది, సో దీన్ని చేస్తే dy by dx ఆఫ్ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ని పక్కన పెట్టండి, dy by dx ఆఫ్ log x అంటే 1/x అవుతుందండి ప్లస్ dy by dx తర్వాత log x అలా ఉంటుంది, ఎక్స్ క్యూబ్ని చేస్తే 3x స్క్వేర్ అవుతుందండి. సో ఎక్స్ క్యూబ్లో ఇది పోతే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో 3x స్క్వేర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఎలా వచ్చింది ఐడియా ఉంది కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ dy by dx ఆఫ్ x స్క్వేర్ ఇంటూ కాస్ x అండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ముందు ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచండి, కాస్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయండి, dy by dx ఆఫ్ కాస్ x మైనస్ సైన్ x ప్లస్ కాస్ ఎక్స్ని అలా ఉంచేయండి, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది. సో ప్లస్ టర్మ్ ముందు రాసుకుందాం, 2x ఇంటూ కాస్ x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ x. సో ఇది ఆన్సర్. ఓకే నెక్స్ట్ మనం కోఎఫిషియంట్ రూల్లోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు కోఎఫిషియంట్ రూల్ రాస్తున్నామండి, కోఎఫిషియంట్ రూల్. సో ఈ కోఎఫిషియంట్ రూల్ ఏం చెప్తుందంటే, ఇందాక మల్టిప్లై అయింది ఇప్పుడు డివైడ్ అవుతుంది అన్నమాట, y = u/v. సో దీని నుంచి dy by dx చేస్తే v ఇంటూ du by dx మైనస్ u ఇంటూ dv by dx డివైడెడ్ బై v స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఫార్ములా, అంటే v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, v u డాష్ మైనస్ u v డాష్, u v డాష్ అంటే కింద ఉన్న vతో మొదలు పెట్టాలి, v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. గుర్తుపెట్టుకున్నారు కదా ఫార్ములా. ఓకే ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, dy by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 బై x ప్లస్ 1 ఇలా ఇచ్చాడు. సో దీంట్లో చాలా జాగ్రత్త చూసుకోండి, ఫస్ట్ x స్క్వేర్ ప్లస్ 1 అనేది u అవుతుంది, x ప్లస్ 1 అనేది v అవుతుంది. u డాష్ అంటే ఏంటి, dy by dx చేస్తే ఇది 2x అవుతుందండి, ఇది v డాష్ అంటే dy by dx చేస్తే ఇది 1 అవుతుంది, v డాష్ అనేది. u డాష్ అంటే 2x, v డాష్ అంటే 1. ఇప్పుడు ఫార్ములా ఏంటిది, v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. v ఎంత, x ప్లస్ 1 ఇంటూ u డాష్ ఎంత 2x మైనస్ u ఎంత x స్క్వేర్ ప్లస్ 1 అంతేనా, x స్క్వేర్ ప్లస్ 1, v డాష్ ఎంత 1 ఇంటూ 1 అంటే నోట్స్, v స్క్వేర్ అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేస్తేనండి, దీన్ని ఒకసారి ఫ్రెష్ పేజ్లో రాసుకుందాం, x ప్లస్ 1 ఇంటూ 2x అంటే v u డాష్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1, సో u v డాష్ బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్ v స్క్వేర్. సో దీన్ని మల్టిప్లై 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 2x
మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అప్లై చేస్తే -1 అవుతుంది. సో 2లోంచి ఒకటి తీసేస్తే ఎంత వస్తుంది? 2లోంచి ఒకటి తీసేస్తే ఎంత వస్తుందండి? 1. సో ఎక్స్ స్క్వేరు ప్లస్ 2x -1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ d by dx ఆఫ్ sin x డివైడెడ్ బై x అని ఉంది. అంటే ఏం చేద్దాం? సో ఫార్ములా vu డాష్ అంటే x ఇంటూ d by dx ఆఫ్ sin x అంటే cos x మైనస్ sin x ఇంటూ d by dx ఆఫ్ x అంటే 1 బై b స్క్వేర్ అంటే x స్క్వేర్. సో ఆన్సర్ x cos x మైనస్ sin x బై x స్క్వేర్. సో టకటగా వచ్చేస్తాయి మనకి ఆన్సర్స్. ఫార్ములాస్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంటే టక్క వస్తుందన్నమాట. సో ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్. d by dx ఆఫ్ x స్క్వేర్ బై x ప్లస్ 1 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు కింద దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. x ప్లస్ 1 ఇంటూ 2x అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచేసి x ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ సో కొంచెం జాగ్రత్త చూస్తే 2x ఇంటూ ఎక్స్ కాస్త 2x స్క్వేర్ 1 ఇంటూ 2x కాస్త ప్లస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది కాస్త ఇప్పుడు చూడండి 2x స్క్వేర్ నుంచి x స్క్వేర్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. d by dx ఆఫ్ x పవర్ 3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఇచ్చాడు. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3x స్క్వేర్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. తర్వాత మైనస్ పైదాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం. కింద దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుందండి ఇంటూ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3x పవర్ 4 3x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2x పవర్ 4 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. 3లోంచి 2 తీసేస్తే ఎంత అవుతుంది? 1 ఉంటుంది ప్లస్ అంటే x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ డివైడెడ్ బై ఇది మిగిలింది ఎంతది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో చిన్నవే కొంచెం జాగ్రత్త చూసి సరిపోతుంది. చూద్దాం జాగ్రత్తగా. d by dx ఆఫ్ cos x బై x. సో చాలా జాగ్రత్తగా మీరు కూడా చేయాలి నాతో పాటు. ఫస్ట్ కింద దాన్ని అలాగే ఉంచేయండి. x ఇంటూ d by dx ఆఫ్ cos x ఏమవుతుంది? sin x అవుతుంది మైనస్ cos xని అలా ఉంచేసాను ఇంటూ d by dx ఆఫ్ x 1 అవుతుంది బై ఎక్స్ స్క్వేర్. సో x sin x. సో d by dx ఆఫ్ cos x మైనస్ sin x కాబట్టి మైనస్ x sin x మైనస్ cos x బై ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చాడు? d by dx ఆఫ్ tan x బై x అని ఇచ్చాడండి. సో ఫస్ట్ xని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయండి. బట్ d by dx ఆఫ్ tan x కాస్త సీకెండ్ స్క్వేర్ x అవుతుందండి మైనస్ tan xని అలాగే ఉంచేయండి. ఇప్పుడు xని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుందండి బై ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ d by dx ఆఫ్ e పవర్ x బై x అని ఇచ్చాడండి. x అలాగే ఉంచేయండి. d by dx ఆఫ్ e పవర్ x మళ్ళీ e పవర్ x మైనస్ e పవర్ x అలా ఉంచేసి d by dx ఆఫ్ x అంటే 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. అంటే ఆన్సర్ x e పవర్ x మైనస్ e పవర్ x బై ఎక్స్ స్క్వేర్. సో e పవర్ xని కామన్ చేసేసాం అనుకోండి ఎంత వస్తుంది? x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఆన్సర్. ఓకే. సో ఇక్కడ వరకు కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ అయ్యాయి. జేఈ అండ్ ఎంసెట్ లెవెల్లో అడిగిన ప్రీవియస్ ఎంసీక్యూస్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? d by dx ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ అని అడిగాడండి. ఏమవుతుంది అది? సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ని చేయాలి. ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచేసి సైన్ ఎక్స్ డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్ ప్లస్ తర్వాత సైన్ ఎక్స్ని అలా ఉంచేసి ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఇది నిన్నటి మోడల్ అండి ఇది. ఓకేనా? నిన్నటి మోడల్ ఈరోజు మోడల్ కలిపి ఎంసెట్ లెవెల్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ చూస్తున్నాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇది కూడా D3 మోడలే. ఎక్స్ క్యూబ్ని అలా ఉంచేస్తాం. ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది మధ్యలో, డివిజన్ ఉంటే మైనస్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ని అలా ఉంచేసి d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్. సో ఆన్సర్ రెండింటిలోని ఈ పవర్ ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు దాంట్లోకి వచ్చేద్దాం. సో d/dx ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుందండి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ తర్వాత ఏం చేయాలి? సైన్ ఎక్స్ని అలా ఉంచేసి d/dx ఆఫ్ ఎక్స్ కాస్త 1 అయిపోతుంది బై ఎక్స్ స్క్వేర్. అయిపోయింది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చాలా ఈజీ. చూసుకోండి, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఇలా ఇచ్చాడు. సో ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్ని అలా ఉంచేయండి. తర్వాత ఏం చేద్దాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 చేస్తే ఏమైపోతుంది? 2x అవుతుంది మైనస్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అలా ఉంచేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. సో ఇది మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎంత చేస్తే ఏమైపోతుంది చెప్పండి? 2x స్క్వేర్ నుంచి x స్క్వేర్ తీస్తే ఒక ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 1 ఉంటుంది డివైడెడ్ బై వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఇది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడండి. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి. d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అని మళ్ళీ ఈ పవర్ ఎక్సే మైనస్ నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి. ఇచ్చేస్తే 1 వస్తుందండి బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ వెయిట్ ఏ సెకండ్. ఈ పవర్ ఎక్స్ని దీనికి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమైపోతుంది ఆన్సర్? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. రైట్. సో ఇది ఇక్కడ వరకు ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అడిగిన ఎంసీక్యూస్ చూద్దాం. అవి కూడా చూద్దాం ఒకసారి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ అని అడిగాడు. అయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఎక్స్ కాస్ ఎక్స్ అంట, సైన్ ఎక్స్ అంట, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంట, ఎక్స్ కాస్ ఎక్స్ అంట అండ్ కాస్ ఎక్స్ అంట. అప్పుడు చేస్తే మనకి ఎక్స్ని అలా ఉంచండి. dy/dx సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్ అవుతుంది ప్లస్ సైన్ ఎక్స్ని అలా ఉంచేయండి. ఎక్స్ కాస్త 1 అవుతుంది. ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ లేదా సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఆప్షన్ 3కి సింక్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూసారనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉంది. సో d/dx చేస్తే ఫస్ట్ ఎక్స్ ఇంటూ d/dx సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ని అలా ఉంచేయండి. d/dx ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. సో ఆన్సర్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వి స్క్వేర్ కదా. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ డాష్ అని అడిగాడు. డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్సే ప్లస్ ఈ పవర్ ఎక్స్ని అలా ఉంచేయండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది. సో రెండింటిలోని ఈ పవర్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అవుతుంది. సో నెక్స్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తాను ఇక్కడ. వాటిని వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్స్ ట్రై చేయండి. రైట్. తర్వాత ఆన్సర్స్ నేను క్లారిటీ ఇస్తాను. ఎక్స్ సైన్ ఎక్స్ అంట, ఎక్స్ కాస్ ఎక్స్ అంట, ఓకే,
ఎక్స్ tan x అంట, ఇవన్నీ ప్రీవియస్ అండి. డే 4లో డే 3లో ఇవి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంట, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ అంట. సో చేస్తే ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్ ప్లస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్త ఓకే సైన్ ఎక్స్ని అలా ఉంచేసి డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ కాస్త 1. అది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ది చేస్తే డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కాస్త మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ని అలా ఉంచేసి అంతే ఆన్సర్. ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అమ్మా, డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఓకే ఎక్స్ అలా ఉంచి డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ కాస్త సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ని అలా ఉంచేసి అంతే ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఒకసారి చూద్దాం. ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అలా ఉంచి డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్సే ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలా ఉంచేసి ఎక్స్ స్క్వేర్ కాస్త 2x అవుతుందండి. ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2x. లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచేయండి, డివైడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x అవుతుందండి. ప్లస్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ని అలా ఉంచేయండి, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అవుతుందండి. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఎక్స్ ప్లస్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చేస్తాను, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫస్ట్ది, సెకండ్ది కాస్ ఎక్స్ బై ఎక్స్, థర్డ్ది ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్, ఫోర్త్ది ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1, అండ్ ఫిఫ్త్ది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఓకే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ చేయాలి కదా, డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్ అవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. సెకండ్ దాని ఆన్సర్ ఏమైపోతుంది అనుకుంటున్నారు, మైనస్ ఎక్స్ అలా ఉంచండి, డివైడ్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, అందుకు మైనస్ ముందు పెట్టేశాను. సైన్ ఎక్స్ తర్వాత మైనస్ ఇప్పుడు కాస్ ఎక్స్ని అలా ఉంచేయండి, బై డిఫరెన్షియేటివ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. సో ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కంటే 1 అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఈ పవర్ ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దీనికి చేస్తే డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి చేస్తే 2x అవుతుందండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ని అలా ఉంచేసి ఎక్స్ ప్లస్ 1కి చేస్తే 1 అవుతుందండి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x స్క్వేర్లోంచి ఎక్స్ స్క్వేర్ తీస్తే ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్. ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అది చేయకుండా నేను క్యాన్సిల్ చేశాను అనుకోకుండా, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే చాలా జాగ్రత్త చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 యాజ్ ఇది ఉంచేసాం, పైన ఉన్న క్యూబ్ని చేస్తే 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాం, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x. సో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 3x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2x పవర్ 4, 3లోంచి 2 తీస్తే ఒక x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, సో
సో లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. అండ్ థర్డ్ క్వశ్చన్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఫోర్త్ క్వశ్చన్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. క్లియర్? మీరు ఒకసారి ఈ సమ్స్ని ట్రై చేయండి, ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. దీన్ని బట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందండి ఇది. సో ఈ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు u అనేది అవుటర్ ఫంక్షన్, ఇది v అనేది ఇన్నర్ ఫంక్షన్, uv అనుకోండి. సో u ఎక్స్ స్క్వేర్ అవుతుంది, v ఏమో సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో u డాష్ ఏమైపోతుందంటే 2x అవుతుంది, v డాష్ ఏమైపోతుందంటే ఫస్ట్ సైన్ చేద్దాం, అవుటర్ ఫంక్షన్ చేయాలి కదా, డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఓన్లీ ఫంక్షన్ చేస్తే 2x అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు దీని కంటిన్యూషన్. ఇప్పుడు మనం చైన్ రూల్ అప్లై చేసుకుంటే ప్రొడక్ట్ రూల్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు u v డాష్ ప్లస్ v u డాష్. మనకి u ఎంత, ఎక్స్ స్క్వేర్ ఇంటూ v డాష్ ఎంత 2x ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ v ఎంత సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ u డాష్ ఎంత వచ్చింది 2x వచ్చింది. మల్టిప్లై చేస్తే 2x క్యూబ్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు. సో దీన్ని ఏం చేద్దాం మనం, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్లో ఫాస్ట్గా చేసేద్దాం. ఎక్స్ క్యూబ్ ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అవుతుంది, అంటే ఇది 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని కామన్గా ఉంచేస్తే ఇది 3x స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ ఇంటూ 2x కనిపిస్తే 2x పవర్ 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. సో రెండిట్లోనూ మనం ఏదైనా కామన్ చేయొచ్చు, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని కామన్ చేసేస్తే ఏముంటుంది ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 3 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేట్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అని ఇచ్చాడండి. సో ఇప్పుడు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి, సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే డివైడ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది, దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది. ఇప్పుడు u v u డాష్ అంటే v ఎంత x, u డాష్ ఎంత
2x into cos of x square minus sin of x square by x square. 2x into x అంటే 2x square into cos of x square minus sin of x square by x square అంతే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. డిఫరెన్షియేట్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై x స్క్వేర్ ప్లస్ 1. లెవెల్ పెరిగింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదు. x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ x ఇంటూ 2x అవుతుంది, డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఒకసారి మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x అంటే 2 పవర్ x ఇంటూ ఈ పవర్ x అవుతుంది. సో రెండిట్లోని ఈ పవర్ xని కామన్ చేస్తే సో మనం ఇప్పుడు ఫోర్త్ సమ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x బై x స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చాడండి. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ x అంటే d బై dx ఆఫ్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x ఇంటూ d బై dx ఆఫ్ ఇది చేస్తే 2x అవుతుందండి. ఇప్పుడు రెండిట్లో ఉన్న ఈ పవర్ xని కామన్ చేసుకుంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఏమైపోతుంది, ఇది x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఇది చూడడానికి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఈ పవర్ x ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాలో ఉంది, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూస్తే y ఈజ్ ఈక్వల్ టు x కాస్ x బై x ప్లస్ 1 ఇలా ఉందండి క్వశ్చన్. ఇప్పుడు చేస్తే x ప్లస్ 1ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాం, x ప్లస్ 1 ఇంటూ తర్వాత పైన ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, x ఇంటూ డివైడెడ్ ఆఫ్ కాస్ x కాస్త సైన్ x అవుతుందండి, అది మైనస్ సైన్ x అవుతుందండి, ప్లస్ కాస్ x కాస్త కాస్ x ఇంటూ 1 అవుతుందండి. అంటే దీన్ని కాస్ x మైనస్ x సైన్ x కింద రాసుకోవచ్చు, మైనస్ కాస్ xని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుందండి, డివైడెడ్ బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఇప్పుడు న్యూమరేటర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆ న్యూమరేటర్ మళ్ళీ రాస్తాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. x ప్లస్ 1 ఇంటూ కాస్ x మైనస్ x సైన్ x మైనస్ x కాస్ x ఇలా ఉందండి. సో ఇప్పుడు జాగ్రత్తగా రాసుకుంటే x తోటి కాస్ xని చేస్తే x కాస్ x ప్లస్ కాస్ x మైనస్ x ఇంటూ x స్క్వేర్ సైన్ x ప్లస్ x సైన్ x మైనస్ x కాస్ x ప్లస్ x కాస్ x మైనస్ కాస్ x క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఏం మిగిలింది మనకి, కాస్ x మైనస్ x స్క్వేర్ సైన్ x మైనస్ x సైన్ x ఇది మిగిలింది. సో ఇందులోంచి
ఎలా రాయొచ్చు, కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఈ రెండింటిలోంచి ఎక్స్ని కామన్ చేస్తే సైన్ ఎక్స్ని కామన్ చేస్తే ఇంకా ఎక్స్ మైనస్ 1 మిగులుతుందండి. ఓకే, మైనస్ కూడా కామన్ చేస్తే +1 మిగులుతుంది. సో ఫైనలీ ఇది వచ్చింది, కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాస్తే కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. కొంచెం కాంప్లికేట్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాం మనం అంతే, ఓకేనా. సో తర్వాత కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుందాం తర్వాత, ఓకేనా. సో డే 5. సో టుమారో వచ్చేటప్పటికి మనకి డే 6 అండి, సారీ డే 4 అయిపోయింది కదా ఈరోజు. సో డే 5 అండి. సో డే 5 మనకి దీని మీద లాగరిథమిక్ సమ్స్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫ్రాక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, వీటిని ఎక్కువగా హై స్కోరింగ్ జేఈ టాపిక్స్ అని అంటాం. సో వీటి మీద బేస్ చేసుకుని ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పటి వరకు బేసిక్స్ నుంచి కొంచెం డెప్త్కి వచ్చాం, రేపు ఇంకొంచెం డెప్త్కి వెళ్తాం. ఓకేనా. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.